హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు శ్రీరామనవమి కదా. దిగుదులే ఉండు. ఎందుకు దిగుతా అంటున్నావు? లేదుగా విక్కీ ఏం వెళ్తుంది పో. విక్కీ అక్కడే ఉండు. వెళ్తాను సాను డిష్ అంట. ఏంది ఏమైంది? కాలు నొప్పి అవుతుందా? రెండు నొప్పి వస్తుంది. కాలు ఎందుకు నొప్పి వస్తుంది? నేను ఉడుకుతున్నా చిన్నగా కాలు నొప్పి పట్టింది. నాకు వస్తుంది పులిహోర చేయటం. నీకు వస్తుంది కదా, నీకు వస్తుందిలే పులిహోర. దిగుతావా? మరి ఎందుకు ఎక్కి నువ్వు సైకిల్? ఉండు చెల్లి నన్ను దించుతున్నా. చిన్న దించుతావా? దించిద్ది అక్క, మంచిగానే దించిద్ది. దించింది మంచిగా ఉన్నాను. దేవుడికి పెట్టి తిందాం చేయగడు. నీకు మించి నీకు రా కొంచెం పెట్టుకుంది. నన్ను లేకపోతే ఎందుకు పుట్టింది?
అమ్మా ఇంట్లో పూజ అన్నీ అయిపోయాక మేము మా ఊర్లోనే సీతారాముల కళ్యాణానికి అయితే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళాక ఈ కళ్యాణం అంతా అయిపోయినాక ఇక నేను మా పాప కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం స్వామి పక్కన. ఇక తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదానం ఇక తినేసి అయితే ఇంటికి వచ్చినాం. పిల్లలు అయితే అసలు తినలేదండి అక్కడ అన్నం. ఇక చిన్నపిల్లలు కదా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. నేను మా హస్బెండ్ తిని మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలకి సపరేట్గా పెట్టాల్సి వచ్చింది. ఇక పానకం మాత్రం మా చిన్నమ్మాయి వరకు తాగింది, పెద్ద ఆమె కూడా ఏం తాగలేదు. ఒకసారి బాగుంది ఒకసారి బాగాలేదు అనుకుంటే అయితే మొత్తానికి తాగింది చిన్నది.